కాకరకాయ అంటే ఇష్టమైన వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా మాట విని ఒక్కసారి ఈ పులుసు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్న తర్వాత మీరే అంటారు ఇంత అద్భుతాన్ని నేను ఎలా మిస్ అయ్యానా అని. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా కాకరకాయల్ని నీట్గా వాష్ చేసుకుని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయ పీస్లో కాస్త సాల్ట్ యాడ్ చేసి ఒకసారి వాష్ చేసుకుని తగినంత వాటర్ యాడ్ చేసి ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయలోంచి ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుని 2 మీడియం సైజు ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ పీసెస్ యాడ్ చేసుకుని తగినంత సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకుంటే కాకరకాయ పీసెస్ మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న పులుసు యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుని మరొక 5 minutes కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది.